హేయో 800 ఈ మధ్య అసలు ప్రశాంతత లేదు భయ్యా. ఇట్లా ఉంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేశా అండ్ ఐ ఫౌండ్ ఎ ట్రైలర్ కాల్డ్ EVOL. ఇది లవ్ కి రివర్స్ అంట. నాకు లాస్ట్ దాకా చూసేదా తెలియదు, ఇదేంటి అనిపించింది. ట్రైలర్ చూసాక అప్పుడెప్పుడో చూసిన RGV గారి GST గుర్తొచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని మనం నట్సెల్ అండ్ రోస్ట్ చేస్తే ఎక్కడ మళ్ళీ మన స్ట్రైక్ కేసు మీద పడిపోతారని నేను కామ్ అయిపోయా. అండ్ దెన్ ఐ గాట్ ఎన్ ఐడియా అబౌట్ టేకింగ్ పర్మిషన్. ఈ సినిమా డైరెక్ట్ చేసిన మన డైరెక్టర్ అయిన యోగి వెలగబుడి గారిని ఇన్స్టాలో నేను DM చేశాను అండ్ గెస్ వాట్, హీ ఆల్రెడీ కన్జ్యూమ్స్ అ కాంటెంట్. అండ్ సరే అని జస్ట్ అలా అడిగా, సార్ మీ ట్రైలర్ చూశాను అండ్ దాన్ని రోస్ట్ చేసి మా స్టైల్లో నట్సెల్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమన్నా ఛాన్స్ ఉందా అని అడిగా. అండ్ డూడ్ తర్వాత వచ్చిన ఒక రిప్లై, డ్యామ్ సినిమా వాళ్ళందరూ ఇలా ఉంటే ఎంత బాగుండు అని అనిపించింది. అండ్ నా కాంటెంట్ లో ఉన్న జ్యూస్ తెలిసిందేగా, ఇంకా పర్మిషన్ వస్తే పిండుతా జ్యూస్ అట్టే నేను. ఇంకా ఇంతకీ ఆ రిప్లై ఏంటంటే, నువ్వు రోస్ట్ చేయి, నచ్చితే నేను రియాక్ట్ అవుతుంది అని అన్నారు. ఓ ఇంకెందుకు లేటు. అండ్ ఓపెన్ చేస్తే ఒకడు హీరోయిన్ ని క్వశ్చన్ అడుగుతాడు, నితిన్ వీడిలోకి సెక్స్లోకి నీకేదంటే బాగా ఇష్టం? నిధి వీడా అంటే ఇప్పుడు ఆ పదం చెప్పాలంటే సిగ్గా, అదే జింపాక్ చిపాక్. ఓకే జింపాక్ చిపాక్ అని చెప్పుకున్నాం దాన్ని. ఇప్పుడు వీడా జింపాక్ చిపాక్ నీకేది ఇష్టం అని అడుగుతాడు. అండ్ షీ సేస్, రెండు కలిపి కొడితే నీకేమన్నా ప్రాబ్లం ఆరా జఫా అన్నట్టు చెప్పడం మర్చితిని. దిస్ ఈస్ కంప్లీట్లీ 18+. ఐ మీన్ దిస్ మూవీ ఈస్ A-rated అనమాట. బట్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సెన్సార్ ఆల్రెడీ అయిపోయింది అండ్ AA సర్టిఫికేట్ వచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ A సర్టిఫికేట్. యాక్చువల్లీ డబ్బులే ఉంటుందా అని అడిగాను, లేదన్నారు, ఓన్లీ A ఉందన్నారు. ఓకే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తప్పుగా అనుకోవద్దు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ట్రైలర్, నిన్ను ఆఫీస్ లో చూసినప్పుడే ఇమిడియట్లీ ఐ వాస్ ఇన్ లవ్ విత్ యు. లవ్ ట్రైలర్ అంతా పెప్సోడ్ అంటే జర్మీ చెక్లే ఉన్నాయి. లవ్ ఎక్కడ ఉంది అక్క అసలు? ఓహో లోపల, ఐ మీన్ ఇన్సైడ్ రేసుగుర్రం సినిమాలో స్పందన లాగా. ఇప్పుడు దీన్ని పట్టుకొని కొంతమంది కామెంట్ సెక్షన్ లో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని అంటారు. అనకంటారా బాబు ప్లీజ్. ప్రతిసారి అంత రొమాంటిక్ గా మాట్లాడటం ఎందుకు ట్రై చేస్తావు? ఈడో మట్టి బుర్ర నాయలు. ఎంత మట్టి బుర్ర అంటే ఆ మట్టిలో గంజాయి మొక్క నాటినా లాస్ట్ కి అది అశ్వగంధ అయిపోద్ది. పిల్ల రొమాంటిక్ గా మాట్లాడుతుందంటే ఎంకరేజ్ చేయకుండా కర్రీస్ ద కవర్డ్లీ డాగ్ లో కుక్కలాగా క్వశ్చన్ చేస్తావేంట్రా జుయ్యా. ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. దీని తర్వాత ఇప్పుడు హీరోయిన్ అంటే ఒకే ఒక డైలాగ్ వదులుతుంది. అబ్బా ఎంత అదిరిపోద్ది అంటారా చారి. ఇది విన్నాక సభ్య సమాజంలో ఉండే నేను కూడా కలకత్తా సోంగాచీకి వెళ్ళి డాన్స్ ఆడాలనిపిస్తుంది. అది అలాంటి డైలాగ్ అనమాట. Yes, I love Rishi, but I never stopped loving you, Prabhu. ఇదన్నమాట. ఎవడన్నా ఇది వాడి పిల్లంతా చెప్పి చూడాలి. టైర్ కింద గుమ్మడికాయ బదులు అటు తలకాయ ఉంటది. ఇప్పుడు నేను మేల్ పర్స్పెక్టివ్ లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు ఫెమినిస్ట్ తో వేయించుకోవాలని లేదా. ఐ మీన్ ట్విట్టర్ లో ట్వీట్లు ట్రెండ్ అవ్వాలని అసలు లేదు నాకు ఆశ. ఇంకా పోయిందిలే రీసెంట్ గా జరిగింది దానివల్ల. వెంటనే మన అక్క ఒక సౌండ్ చేస్తుంది ముక్కుతో. అబ్బా జలుబు చేస్తుంటే ఈ పాటికి ముక్కులో ఉండే సెమీ సాలిడ్ థింగ్స్ అంతా టేబుల్ మీద పడేవి. ఇప్పుడు ఆ హీరోగాడు మత్తుగా ఎందుకున్నాడంటే అది ఈడు స్నాట్ చేసాడు అనమాట. సూపర్ రా బిట్టు. ఒకడికి పనికి రాంది ఇంకోటికి అవసరం పడుతుందంటే ఏదో అనుకున్నా, ఇదే అన్నమాట. పెళ్ళం పక్కన పడుకున్నంత మాత్రాన ప్రాణాలు తీసుకునేంత రాతియోగంలో లేవు మనం. ఏం మాట్లాడుతున్నావు రా? పురాణాల్లో సగం మంది పురుషులు పక్కనోడి పెళ్ళాన్ని కావాలనుకున్నారు కాబట్టి పురుగులు పడిపోయారు. ఈడేమో తీరిగ్గా ప్యాంట్లో చొక్కా వేసుకొని ప్రవచనాలు ఇచ్చేస్తున్నాడు. ప్రతి యుగం రాతి యుగమే ఈడికి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చూడు బ్రో, రాతి యుగంలో లేము. ఓకే నువ్వు బయట కనిపించరా నాకు, ఆ రాతితోనే కొడతా నిన్ను. ముక్కులోంచి గారుతూ రొమాన్స్ నీకు. హార్ట్ లో హోల్ పడింది. హీరోయిన్కి ఇచ్చేయి, స్నాట్ చేసుకుంటది అప్పుడు అది. ఆవిడ ఒకటి ఈ సినిమాలో పీల్చుకోవడానికి గాలి ఆక్సిజన్ దొరకనట్టు డ్రగ్స్ పీలుస్తానే ఉంటది అదో పనిగా. ఇంకో పని లేదక్క నీకు ఆ జింపాక్ చిపాకు ఈ పీల్చడం తప్ప. దొరికిన ప్రతి ఒక్కటి ముక్కులో దోపేయాలి. ముక్కులో నుంచే పీలుస్తా అంటే ఎలా? తర్వాత థాట్స్ ఎలానే వస్తాయి. Yes, I love Rishi, but I never stopped loving you, Prabhu. ఒకేసారి ఇద్దరిని ఎందుకు ప్రేమిస్తాం? ఎందుకు మళ్ళీ సుడో ఫెమినిస్టులు అందరూ కలిసి నా తలుపు దడతారు, నేను స్నాట్ చేసుకోవాలి అప్పుడంతా. అవునరా, అన్ని షేర్ చేసుకుంటాం. అందుకే అడగకుండా నా పిల్లాన్ని కూడా షేర్ చేసుకున్నాం. ఇదే డైలాగు మందు గ్లాస్ చూస్తూ చెప్తా వెంట్రా కైపునాయాల. అన్నిట్లో షేర్ అంటే కష్ట సుఖాలు, పెళ్ళాం పిల్లలు కాదు. Ladies and gentlemen, I think my brain just committed suicide. దీని తర్వాత హీరోయిన్ గారు వచ్చి రాగానే ఒక చెప్తారు. అది వచ్చి రాని తెలుగే అనుకోండి, పక్కన పెట్టండి. బట్ దిస్ ఈజ్ అన్ ఐకానిక్ డైలాగ్ వదులుతుంది ఆవిడ ఇప్పుడు. తప్పే ఉంది ప్రభు, లెట్స్ హావ్ ఫన్. తప్పేముంది, లెట్స్ హ్యావ్ ఫన్ అంట. ఇప్పుడేంటి ముగ్గురు కలిసి రెంగ రోజెస్ ఆడతారా? ఎవరు ఫస్ట్ అవుట్ అయితే హీరోయిన్ ఆంటీ వాడిని స్నాట్ చేస్తుంది అనమాట.
అండ్ సడన్లీ హీరోయిన్ అంటే స్టార్ట్స్ టాకింగ్ సావేజ్. 2 handsome men in my life who gave me everything. ఏంటి పాప డైరెక్టర్ గారు ఇంటర్వ్యూలు చూసి ఇన్స్పిరేషన్ నువ్వు? నిజంగానే ఉండటానికైతే ఓకే, కానీ ఉన్నట్టు నటించకూడదు కదా, చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. అండ్ ఈ హీరోయిన్ మాత్రం సినిమాలో నటించకుండా డైలాగులు ఆపకుండా లిప్ సింక్ కోసం నటిస్తుంది. వావ్. నిజానికి మీరు నా లైఫ్లోకి నచ్చినప్పుడు రాలేదు, నేను అలా చేస్తేనే వచ్చారు. ఈవిడ అలో చేస్తేనే వాళ్ళిద్దరూ ఈవిడ లైఫ్లోకి వచ్చారంట. వాళ్ళు మరి జొమాటోలో నోటిఫికేషన్లు కదా వాళ్ళు, నువ్వు అలో చేయగానే వచ్చేయడానికి నీ దగ్గరికి. అండ్ ఈ డైలాగ్ తర్వాత హీరోయిన్ బ్రష్తో జుట్టు దూకోకుండా మొహం మీద రుద్దుకుంటది. మేబీ ఫేషియల్ హెయిర్ ఉందనుకుంటా ఆవిడకి. బాడీ షేమింగ్ ఏం లేదరా బాబు, అది నా అజంప్షన్ అంతే, ఫేషియల్ హెయిర్ ఉందో లేదో అని అంతే. ఈ మధ్యన అందరూ ఎడిటింగ్ అనే పదం వాడుతున్నారు, దానికి అబ్బాయిలు ఎవరో మగవాళ్ళు ఎవరో ఆడవాళ్ళు ఎవరో అసలు సంబంధమే లేకుండా పోయిందండి. అండ్ ఈ ట్రైలర్ ఎండింగ్ లో ఆవిడ గన్ను పట్టుకొని నా రూల్స్ నా ఇష్టం, నేను చెప్పినప్పుడు అన్ని జరగాలని చెప్తుంది బిగ్ బాస్ లాగా. కానీ ఎప్పుడు అది హిట్ అవ్వలేదు అనమాట. బిగ్ బాస్ అనేది జస్ట్ లైక్ దిస్ గర్ల్స్ యాటిట్యూడ్. సో ఆ సినిమా ఎప్పుడు వస్తే దాన్ని చూసి దాన్ని కూడా నచ్చలు చేస్తాను, బికాస్ ఐ హ్యావ్ డైరెక్టర్ సార్స్ పర్మిషన్ అనమాట. చూద్దాం, సినిమా రాగానే దాన్ని నచ్చలు చేస్తా. దానికి ఎన్న ఒప్పిద్దాం మనం. ఐ హోప్ డైరెక్టర్ గారికి కూడా నచ్చిద్ది, ఆయన రియాక్ట్ అవుతాడు అనుకుంటున్నాను దీనికి, సో దట్ వి గెట్ మోర్ రీచ్. ఇప్పుడు రీచ్ కుక్క అంటే ఆడు ఈడు కాదు, హర్షగాడని అందరూ చెప్పుకోవాలి. ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో జరిగిందంతా తెలిసిన వాళ్ళు నేను మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పి కామెంట్లు పెట్టని చెప్తాను. అండ్ కాంట్రవర్సీ నుంచి నేను తప్పుకోవడానికి విషయం ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూసే. నేను వీక్ కాదు, నేను మెంటల్లీ స్ట్రాంగ్. అండ్ ఎస్ చూగేసి నెక్స్ట్ వీడియో బాయ్. ఇటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్ వీడియోకి లైక్ బలంగా. కుక్కలు అరస్తాయి ఏంట్రా రే, ఆ కుక్క నోట్ లేదో కుక్కు ఏం లేదా, అదే పక్కింటి అంకుల్ కడ్డర్ ఎగురుతా వచ్చింది అన్నావుగా, అది కుక్కేసే. రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో